స్వామివారికి నివేదన చేయాలనుకుంటారు ఎంతోమంది. అవును. అంటే ఎలా నివేదన చేయాలి? ఎక్కడుండి నివేదన చేయాలి? భగవంతుడికి నివేదించిన ఏ పదార్థమైనా ఎంతో శక్తి వస్తుందని చెప్పి మనకు తెలుసు కదా అందరికీ కూడా. అందునే కూడా చూడండి, అసలు భగవంతుడికి నివేదించిన పదార్థం ఎంతో రుచికరంగా ఉంటుంది, ఎంతో శక్తిని ఇస్తుంది మనకన్నమాట ముందు. సో మన అందరికీ కూడా, భక్తులందరికీ మనందరికీ ఏముంటుంది, స్వామివారికి ఏదైనా నివేదించాలి. మనం ఒక వ్రతం చేస్తాము, లేకపోతే ఏదైనా చదువుకుంటాం, స్తోత్రాలు కానీ పారాయణాలు కానీ ఏం చేసుకున్నా కూడా స్వామికి నివేదిద్దామని చెప్పి ఆ దేవతలకి అందరికీ ఇళ్లలో నివేదించుకుంటాం. అంత ఆర్తితో నివేదించామో తప్పకుండా ఆయనకి చెందుతుంది, ఆయనకి చేరుతుంది, ఆయన తీసుకుంటారు కూడా అనమాట. అది వీళ్ళలో మనకేంటంటే మన భక్తులు, మన వాళ్ళు చాలామందికి అనిపిస్తుంది, అయ్యో తిరుమలలో ఇప్పుడు ఈ ఆలయాల్లో అంటే మన కాలనీస్లో కానీ దగ్గరలో ఉండే ఆలయాల్లోకి తీసుకెళ్ళి మనం వెళ్ళినప్పుడల్లా, దర్శనానికి వెళ్ళినప్పుడు పళ్ళు అవి తీసుకెళ్ళి ఇస్తాం నివేదించమని. అండ్ అర్చకుడు మన ఎదుర్కొన్న నివేదిస్తాడు కూడా తీసుకెళ్ళి. సో స్వామి చిన్న చిన్న ఆలయాలు అయితే సాధ్యం అవుతుంది మనం ఇస్తే. అండ్ అలా నివేదించగానే మనకి ఎంతో తృప్తి కదా, ఎంతో తృప్తి కలుగుతుంది మనకి అది చూస్తే. స్వామికి మనం ఇచ్చిన పళ్ళు ఇచ్చారు, నివేదించారు, అండ్ ఇంకోళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి మనం ఎదుర్కొంటానే వాళ్ళు నలుగురికి ఇస్తుంటారు కదా, ఎంతో మనకి ఆనందం అనిపిస్తుంది అది. అటువంటిది ప్రతి వాళ్ళకి ఏమంటుంది, తిరుమలలో స్వామికి ఏమైనా నివేదించగలుగుతామా? ఇప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టడం కానీ నివేదించడం కానీ మామూలు మనకి సాధ్యం కాదు కదా. కానీ ఏంటంటే మీరు ఒకసారి మనం గమనిస్తే బ్రహ్మోత్సవాల సమయంలో కానీ రోజు సహస్రదీపాలంకరణ అయిన తర్వాత స్వామి ఉభయ దేవులతో కలిపి ఆలయం ఆడవీధుల్లో తిరుగుతుంటారు. అలా తిరుగుతున్నప్పుడు ఎంతోమంది, ముఖ్యంగా మీరు బ్రహ్మోత్సవాల్లో కూడా చూడొచ్చు, ఈ ఉభయ ఇలా వస్తున్నప్పుడు కూడా సాయంత్రం సేవల్లో వచ్చినప్పుడు కూడా చాలామంది పళ్ళల్లో స్వామికి ఎక్కడి నుంచే ఉన్న ప్రదేశం నుంచే దాంట్లో కొన్ని ఈ పటిక బెల్లం కానీ ఇవన్నీ పెట్టుకుని హారతిస్తుంటారు. ఇక్కడి నుంచే నివేదిస్తారు, 2 అరటిపళ్ళు పెట్టుకుంటారు ఆ ప్లేట్లలో స్వామికి. అది అటువంటివన్నీ కూడా స్వామికి చెందుతాయి. స్వామి ఎంతో ఆనందంగా గ్రహిస్తాడనమాట. లోపల ఉన్న మూల విరాట్టయ్య స్వామి ఉన్నాడు, ఆలయం విధుల్లో తిరుగుతున్నప్పటికీ ఆ స్వామి ఈ రూపంలో మన మధ్య తిరుగుతున్నాడు. ఆయనకి ఎందుకంటే మనందరి మధ్యకి రావడం ఆయనకి ఇష్టం కదా, అందరికీ దర్శనం ఇవ్వాలని. సో అక్కడి నుంచి నిలిస్తే ఈసారి మనం ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా మీరు బ్రహ్మోత్సవాలు ఎప్పుడు కాకపోయినా సాయంత్రం వేళల్లో ఈ ఉత్సవమూర్తులు తిరుగుతున్నప్పుడు మీరు 2 అరటిపళ్ళు, ఒకవేళ మీ దగ్గర ప్లేటు పళ్ళు లేకపోతే 4-5 అరటిపళ్ళు చేతిలో పట్టుకుని ఆ స్వామికి అలా ఒక్కసారి ఇలా చూపించండి చాలు. మీరు అనుకోవచ్చు ఆయన ఎక్కడో దూరంగా ఉన్నట్టు చూసారు లేదని, మీ చేతి మీద ఆయన దృష్టి ఎప్పుడు పడుతుంది. మన మనస్సు ఎప్పుడైతే అంతగా అర్పించుకుంటున్నామో ఆయనకి పడుతుంది, మనం ఇచ్చింది ఆయనకి స్వామికే చెందుతుంది, ఆయన దగ్గరికి వెళుతుంది అనమాట. మనం ఆయన తీసుకుంటాడు తప్పకుండా అని చెప్పి ఎన్నెన్నో, ఇప్పుడు కుమ్మరదాసుడైన కురువర్తి నంబి కథలో అదే కదా, అతను వేసిన మట్టి పూలు ఆయన దగ్గర తిరుమలలో పాదాల దగ్గర కనపడతాయి. ఎక్కడో ఊళ్ళో రోజు ఆ స్వామినే తలుచుకుంటూ ఆ కుండలు చేసే కుమ్మరివాడు అనమాట. చివరికి చేతికి అతుక్కుపోయిన గోర్లకు అతుక్కుపోయిన మట్టినంతా తీసేసి అన్నీ చిన్న 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 పూల్లాగా చేసి వేస్తే బంగారు పూలు, ఆ 2 చక్రవర్తి బంగారు పూలతో పూలు చేస్తే కనపడకుండా బదులు ఈ పూలు ఈయన పాదాల దగ్గర కనపడతాయి బంగారు పూలతో పాటు పక్కనే. ఆశ్చర్యపోతాడు. సో మరి ఎక్కడో దూరంగా ఊళ్ళో ఉండి స్వామికి అర్చన చేసుకుంటున్న ఆ పూలు అలా ఆయన దగ్గరికి వెళ్ళాయంటే ఆయనకి ఎంత ప్రాణమో. భక్తులంటే అతి ఎంతో స్వచ్ఛమైన భక్తి. అందుకని తిరుమలలో కూడా మనం అనుకోక్కర్లేదనమాట. అంటే మనం అయ్యో మనం అతి సామాన్యులం అయ్యి మనం ఏమి ఇవ్వలేకపోతున్నామే, ఇక్కడ ఇలా చేయలేకపోతున్నామే అని చెప్పి అనుకోకుండా చక్కగా మీరు బయట ఇప్పుడు ఎందుకు అంతదాకా ఇప్పుడు మనం అఖిలాండం అంటాం కదా, అక్కడ కొబ్బరికాయలు కొడతాం కదా స్వామివారికి. ఆ కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా మీరు కళ్ళు మూసుకుని ఒక్కసారి ధ్యానించండి. ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆయన ఎదురుకుండా కొడుతున్నట్టే మీకు ఆ ఫలితం వస్తుంది పూర్తిగా. అండ్ అక్కడి నుంచి నమస్కారం పెట్టుకోండి మీరు, అది ఎంతో పవిత్రం. ఇంకొక విశిష్టం ఏంటంటే ఆయన ఆలయం మనకి ఆ అఖిలాండం దగ్గర నుంచి ఆలయం ఎదురకుండా అలా కనిపిస్తూ ఉంటుంది. మీరు తిరుమల వెంకటేశ్వర దర్శనం చేసేసుకుంటారన్నీ.
ఆ దర్శనం అది చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే దగ్గర ఏమాత్రం వెళ్ళినా ఒక కాయ కొట్టండి. కొట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారి నమస్కారం పెడితే కరెక్ట్గా స్వామి అదే సమాంతర రేఖలో చూస్తే అక్కడే ఆయన ఎదుర్కొన్న ఆనంద నిలయంతో ఉంటుంది. పైన ఆ ఆనంద నిలయం గోపురం కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఏం చెప్తాను, మనకి కనపడుతున్న ఆనంద నిలయం విమానం అంటారు, గోపురాన్ని విమానం అంటారు అన్నమాట ఆగమ శాస్త్రంలో. ఆ పైన ఇంకొక విమానం ఎప్పుడు కూడా అదృశ్య రూపంలో ఉంటుంది. వైకుంఠం నుంచి ఆ స్వామివారు వచ్చినప్పుడు ఆ విమానంలో వస్తారు ఇక్కడికి. అది ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది పైన మనకి. అంతేకాకుండా స్వామి యాక్చువల్గా వెనకాలంతా మనకి కొండలు కనపడతాయి కదా. ఇక్కడి నుంచి చూస్తున్నప్పుడు మీకు ఈ గుడి వెనకాలన్నీ కూడా కొండలు కనపడతాయి. మనం కళ్ళు మూసుకుని ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ అని ఆయన్ని కనుక తలుచుకుంటే అసలుట ఆ ఈయన రూపం, స్వామి రూపం, ఆ కొండలు ఆకాశం మొత్తం ఆక్రమించి కనిపిస్తుంది ఉంటారు మనకి. మొట్టమొదటి నేను చెప్పాను, నాకు వెంకటేశ్వర వ్రతకల్పన రాస్తున్నప్పుడు స్వామి నాకు విశ్వరూపంలో దర్శనం ఇచ్చాడని. అది అలాగే జరిగింది నాకు. ఎదురుకుండా ఆలయం వెనకాల ఆ కొండలు కానీ అంతా ఆక్రమించుకుని ఆయనే విశ్వరూపం విరాట్ రూపంలో దర్శనం ఇచ్చాడు. అది ఇప్పటికీ కూడా మనం ఆ కొబ్బరికాయలు కొట్టేది చాలా ఎలివేటెడ్గా ఉంటుంది. అక్కడ నుంచి ఒక్కసారి ఆలయం వైపు కళ్ళు మూసుకుని నమస్కరించి ప్రశాంతంగా అన్నమాట, అంటే మనం ఒక ధ్యానంలో వెళ్ళిపోయినట్టుగా నిమగ్నం అయ్యి స్వామికి అలా అక్కడి నుంచి నమస్కారం పెట్టుకుని ఓం నమో వెంకటేశాయ అని మనస్సులో ఒక 3-4 సార్లు ప్రశాంతంగా తలుచుకుంటే ఆయన రూపం మొత్తం అసలు ఆ స్వామి అలా మొత్తం అలా వ్యాపించినట్టు కనిపిస్తారని నాకు కనిపించడమే కాదు, ఎంతోమంది నాకు చెప్పారు. ఇంతకుముందు కాలంలో కొన్ని పుస్తకాలు రాసిన వాళ్ళు, మహా పండితులు కొంతమంది, ప్రవచనాలు చెప్తున్న వాళ్ళలో కొంతమంది చెప్పారు, నాయన అక్కడ నుంచి కళ్ళు మూసుకుని స్వామిని ప్రార్థిస్తే ఆ స్వామి రూపం ఆకాశానికి ఎక్కి వ్యాపించినట్టుగా అనిపిస్తుంది దర్శనం. అంతటి శక్తివంతమైన అన్నమాట. ఆ ప్రదేశం నుంచి కనుక నువ్వు ఏది కోరుకున్నా అది తప్పకుండా స్వామికి చేరుతుంది. వెంటనే ఆ స్వామికి అర్థమై మన కోరిక తీరుస్తాడు. అది అందుకనే కొంతమంది ఏ కారణాల వాళ్ళ చేత అయినా కూడా వాళ్ళకి దర్శనం కాలేక మళ్ళీ కొండ మీదకి వచ్చిన తర్వాత కూడా టికెట్లు దొరకను, ఏదో దురదృష్టకతో ఏదైనా వార్త విని వాళ్ళకి ఆలయ ప్రవేశం కుదరకపోయి ఉంటేను ఇక్కడ నుంచి నువ్వు ఆలయ గోపురానికి విమానం వెంకటేశ్వర స్వామి కనపడటం కష్టం దూరం నుంచి. కనీసం గోపురానికి ఇక్కడి నుంచి మనం అఖిలాండం దగ్గర నుంచి నమస్కారం పెడితే ఆ స్వామికి నమస్కరించినంత ఫలితం, స్వామిని దర్శించినంత ఫలితం మనకి లభిస్తుంది. ఆ స్వామి దర్శనం లభించినట్టే అనమాట. ఆనందమైన విమానాన్ని చూసి దర్శించిన స్వామిని దర్శించిన ఫలం ఒకవేళ కుదరకపోతే. అలాగే ప్రతి వాళ్ళు ఏమనుకోవాలి, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారి కింద నుంచినో బయట నుంచినో నమస్కారం చేసుకుని నాయన పునర్దర్శన ప్రాప్తిరస్తు అని మనస్సులో అనుకోవాలి. స్వామి మేము ఇన్నాళ్ళకి నీ దగ్గరికి ఇలా రాగలిగాము, మళ్ళీ అతి త్వరలో మమ్మల్ని నీ దగ్గరికి కాస్త తీసుకురా స్వామి, నీ దర్శనం అనుగ్రహించు స్వామి అని దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు మనస్సులో ప్రార్థించుకోవాలి. ఎందుకంటే తర్వాత జనరల్గా మనం చాలామంది చేసేది ఏమిటి, రాగానే ఎవరు హడావిడి పెడతారు, మళ్ళీ కాటేజీలు ఖాళీ చేయటం, భోజనాలు, పరిగెత్తుకుని ఇదే తప్పితే అటు మీదకి దృష్టి పోదు మనకి ఈ హడావిడిలో. అందుకని ఆలయం నుంచి బయటికి రాగానే ఒక్కసారి నమస్కారం పెట్టుకుని మళ్ళీ అనుగ్రహించిన ఆయన పునర్దర్శన ప్రాప్తి. ఎందుకంటే మనం ఆర్తితో పునర్దర్శన ప్రాప్తి రస్తు అంటే మళ్ళీ మనం దర్శనానికి వచ్చేంత వరకు ఆయన మన సర్వదా కాపాడుతూ ఉంటాడు. ఎటువంటి ఆపదలు ఏమీ రాకుండా జాగ్రత్తగా కాపాడుతూ మళ్ళీ ఆయన మనకి దర్శనాన్ని తీసుకొస్తాడు మళ్ళీ అని. అందుకని వెళ్ళిన ప్రతిసారి పునర్దర్శన ప్రాప్తి రస్తు నాయన అని చెప్పి అనుగ్రహించమని ప్రార్థించాలి. అలాగే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా కొండ మీద ఉన్నంత కాలం ఆయన నామస్మరణలు, ఆయన లీలలు, ఆయన విశేషాలు ఇవి చెప్పుకుంటూ గడపండి. ఆయన మన మధ్య వింటుంటాడు కదా, మనతో పాటు ఆయన కూడా వింటుంటాడు. మనం స్నేహితులతో మాట్లాడుకుంటున్నాం అనుకుంటాం, ఆ పక్కనే ఒక్కోసారి చూడండి మాట్లాడుతుంటే ఎవరో చిరునవ్వు నవ్వుతూ పక్కన ఉంచుంటాడు. ఒక ఆయన ఎవరో బాంబులు ఏదో ఒళ్ళ నుంచి వచ్చిన భక్తుల్లాగా ఉండి ఉత్తగా నవ్వుతారు మనం చూసి వాళ్ళు. కామంగా కదా, ఏమిటో వీళ్ళని నవ్వుతారు అనుకుంటాం, అది ఆ స్వామి ఉండొచ్చు, ఆ రూపంలో తిరుగుతూ ఉండొచ్చు మనం. అలా ఎందుకంటే చెప్పాను కదా, ఆయనకి మనందరి ఆనందం ఆయనకి ఆనందం.
సో ఆయన లీలలు ఎక్కడ చెప్పుకుంటున్నారో ఈ సత్సంగం అంటామే, అవును. అక్కడ ఆయన చక్కగా కూర్చొని వింటుంటాడు. అండ్ అక్కడ ఉంటే శక్తి, తిరుమల కొండల మీద ఉండే శక్తి ఎంత శక్తివంతం అంటే ఎన్నో జన్మల ప్రారంభ కర్మలు కూడా తొలగించబడతాయి ఆ శక్తి వల్ల. అందుకని నేను చెప్పేది, ఒక రోజున నిద్ర చేయండి రాత్రి వేళల్లో, ఆ శక్తి తరంగాలన్నీ మనం పూర్తిగా అనుభవించగలగాలి. అప్పుడు ఏంటంటే శరీరం మనస్సు రెండు కూడా శుద్ధి చెందుతాయి. దానివల్ల అంత శక్తివంతమైన ప్రదేశం అనమాట తిరుమల. అంటే స్వామివారికి మనం నివేదించాలని అనుకోలే కానీ ఆ మాడవీధుల్లో కానీ ఎక్కడ నిలబడి నివేదించినా ఆయన చేరుతుంది. చక్కగా చేతిలో పట్టుకుని ఆయనకి చేరుతుంది. దానికి ఆ పదార్థానికి అంత పవిత్రత వస్తుంది. ఆయన తీసుకుంటారు కూడా, ఆయన స్వీకరిస్తారు. మనం దాని కళకద్దుని భక్తితో స్వీకరిస్తే మన మనస్సు శరీరం పూర్తిగా శుద్ధి చెందుతుంది.